వరుస శ్వేతపత్రాలతో ఏపీ ప్రభుత్వం దూకుడు కొనసాగిస్తోంది. శాంతి భద్రతలపై నేడు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. సభలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 4వ రోజుకు చేరింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు. నిన్న మద్యంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం. గత 5 ఏళ్లలో సంచలనం రేపిన కేసులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిన్న ఢిల్లీ వేదికగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ధర్నా చేశారు. ఈ క్రమంలో ఇవాల్టి శ్వేతపత్రంలో ఏ ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ఖజానాకు 18,000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు సీఎం. ఆ మొత్తం వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయబోతున్న శ్వేతపత్రాలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో సిద్ధమయ్యారు. ఈశ్వర్, నిన్న మొన్న సమర్పించిన శ్వేతపత్రాలు ఒకెత్తు, ఇవాళ శాంతి భద్రతలపై సమర్పించబోతున్న శ్వేతపత్రాలు ఒకెత్తు. సో ఏమేం కీలక అంశాలు ఉండబోతున్నాయి అండ్ జగన్ హాజరవుతారా ఇవాళ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన పరిణామంగా ఈ వైట్ పేపర్ రిలీజ్ని చెప్తుంది. ఇప్పటివరకు దాదాపు 5 పేపర్స్ని రిలీజ్ చేసింది. నిన్న ఎక్సైజ్ పాలసీ మీద పేపర్ రిలీజ్ చేయడమే కాకుండా అసెంబ్లీ వేదికగానే దానిపైన గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపైన సిఐడి ఎంక్వైరీని వేస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత సిఐడి ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అవసరమైతే ఈడీ కూడా రెఫర్ చేస్తామని చెప్పింది. సో ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేము నా బాధ్యత తీసుకునే లోపు ఈ పరిస్థితుల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మిగతా ప్రభుత్వ పాలసీలు ఏదైతే రెవెన్యూ వస్తాయో ప్రభుత్వానికి ఆ రెవెన్యూకి సంబంధించిన పాలసీల్లో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంత మేరకు కుంగిపోయిందో చెప్పే ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తుంది. దీని నేపథ్యంలో ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేసే ఒక స్పష్టమైన ఆలోచన విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రానికి మేలు చేయబోతుందంటూ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజలకి చెప్పాలి. దీంతో ప్రజల్ని మానసికంగా సంసిద్ధం చేసి ప్రజల్ని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, రాష్ట్ర నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకే ముఖ్యమంత్రి నిన్న కూడా చాలా మిగతా రోజుల కంటే భిన్నంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేసిన వైనం కూడా అందరినీ పెద్ద ఎత్తున చర్చకి దారితీసింది. ఎందుకంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం మద్య నిషేధాన్ని అమల్లోకి తెస్తామని చెప్పి ఆ మద్యాన్ని చాలా లిమిట్ చేస్తున్నామని చెప్తూ పెద్ద ఎత్తున జరిగిన పరిణామాలని గట్టిగా వివరించే ప్రయత్నం నిన్న ముఖ్యమంత్రి చేశారు. సో ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు మనం అనుకున్నట్టుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, వ్యాపార విస్తరణకు సంబంధించి కావచ్చు, రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే శాంతి భద్రతలు కీలకంగా ఉన్న నేపథ్యం కాబట్టి ఇట్లాంటి వాటిలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఏంటి, ఇప్పుడు ఈసారి ఎట్లా ఉండబోతోంది పాలసీ, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అంశాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా ఈరోజు అసెంబ్లీ ముందు ఉంచే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు అండ్ ఆర్డర్కి సంబంధించిన వైట్ పేపర్ కాబట్టి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఒకవైపు ఢిల్లీలో జగన్ చేస్తున్న పోరాటానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతకు సంబంధించిన ఇష్యూ బయట పెట్టబోతుంది కాబట్టి ఈ రెండింటికి కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అందరి దృష్టి ప్రస్తుతం దాని మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.